మేళాలతో జానపదాన్ని అందరికీ తెలియజేయడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి గోరెడ్డి వెంకన్న గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. హలో 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 చాలా నాకైతే మామూలు సలి పెడతలేదు. హేమంతం రాకముందే శరత్కాలపు చంద్రం అద్భుతంగా ఉన్న వేళ శరత్చంద్రుడు మేఘాల్లో దోబూచలాడుతున్నాడు. సీకటేసిన సిక్కు ముడులను విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద ముని వేలును మోపి నింగి నుంచి జారు నేల పైకి వాలి నోరారు నవ్వుతూ వెన్నెల డల్లాసులో బతుకమ్మను చూడని వచ్చినట్టుంది. వెన్నెల తంగెళ్ళు గునుగులు బంతి చేమంతులు పోకలు పూల జాతుల రాసి ఓసి డల్లాసులో పల్లె నుంచి బతుకమ్మ తల్లొచ్చి ఇక్కడ ఊరును ఊరి వేరును పారే వాగును అన్ని కలబోతలు చేసి ప్రపంచాన్ని మేము ఈ నేల పండుగను చేస్తున్నట్టు అద్భుతంగా ఉంది. అందుకని మీరు మామూలు కాదు. చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నేరు పుంజరుడు ఆకుపచ్చని లేత వగర వాసన పూత గుబురు గుబురున కాత గురువందరను పోత బలపులంపే తెలంగాణ తల్లి యొక్క వైభవాల పండుగ ఇది. పరిమళపు పూమొగ్గలై పల్లె పుక్కల సుక్కలై పూసిన మొగలి పాదులను రెక్కలై పాత పావట తెలిసి మూలకేసి పట్టు పరిగిని గట్టి ముచ్చటలికి కొత్త రేకులు విరిసి పూరేకుల్లాగున్న మనుషులు ఇక్కడ ఒక్కరొక్కరు గోరువంకలాగా పాలపిట్టలాగా తీతువమ్మలాగా మొత్తం ప్రకృతిలోని స్వయగానం తీసుకొచ్చినారు. ఇంత అద్భుతమైన ఈ పండుగ తెచ్చిన మీకు ఏదైనా పాటలు చాలా పాటలు ఉన్నాయి కానీ అక్కడ వానాదేవుడు, ఎందుకంటే వానొచ్చనమ్మా వరదొచ్చనమ్మా నీ వస్తానంటే నేను వద్దంటాను పాప కవి తప్పు కాదు. వానను ఎప్పుడైనా నీ వస్తానంటే నేను వద్దంటానంటే తప్పు కాదు. కింద ఫ్యాన్ పెట్టిన టెక్నీషియన్ తప్పు కాదు. కానీ పాటకు వాన వస్తే జానపదలు ఏమంటే వాళ్ళని చూసి మేము రాసింది వానొచ్చానమ్మా వరదొచ్చానమ్మా వానతో పాటుగా గొనుకొచ్చానమ్మా చెట్ల కురుల మీద బొట్లు బొట్లు రాలి గట్ల బండల మీద గంధమై పారింది కొట్టాము పై వాలి మట్టంత గడిగింది కోడి పుంజు జుట్టు కొంటగా దాకింది దున్నపోతూనేమో తుంగులాడించింది బల్రమందానేమో సెల్లల్ల ముంచింది కొత్త నీటితో వచ్చి గద్దగూటిలోని గడ్డిని దడిపింది గువ్వగూటి గులకరాళ్లను జరిపింది తీతువా గొంతును తీయగా చేసింది పరిగి పిట్ట ముక్కు పాసిని గడిగింది ఎద్దు మూపురాన్ని ముద్దాడి మురిసింది ముళ్ళు గర్రా వల్లు సల్లాగా చేసింది వానొచ్చానమ్మా వరదొచ్చానమ్మా వానతో పాటుగా వనకొచ్చానమ్మా కొత్త నీటితో వచ్చి కోనేట్ల చేరింది పచ్చని నాసును పగుల జీరేసింది సేపకేమో నీటి పులుపును దాపింది కుండకేమో విందు కోరిక రేపింది కప్పల పండుగ కళ్ళార చూసింది తావేలు పెళ్లికి తల నీరు పోసింది ఎర్ర భూముల నెర్రెలన్నీ ఊడ్చినాది రేగడి నేలను మహగాని చేసింది తువ్వగడ్డాలల్లా కవ్వాతు చేసింది సౌడు భూముల దాకి దవుడు తీసినాది పొంగేటి కల్లులో పోసింది సన్నీళ్ళు ఈత చెట్టులట్టి మూతిని గడిగింది పారాడి పారాడి గోదారిలో కలిసి సీతమ్మ పాదాలు శిరసంచి తాకింది వంకలు డొంకలు వనములెల్లా తిరిగి దుష్టమ్మ పడిపోయి ఇష్టంగా ఒదిగింది దుందు బీతల కంటి దుమ్మంత గడిగింది అందమైన ఇసుకను అద్దముల చేసింది ఇష్టముందో లేదా పట్నానికి పోయింది ఏడిపోయింది వాన ఇష్టముందో లేదా పట్నానికి పోయింది ముక్కు మూసుకొని మూసీల మునిగింది. ఇది అంటే ఇప్పుడు మాత్రం వాన తల్లి కరుణిస్తుంది. వాన అనంత కాంతి పుంజములతో రించే నింగిరేడు నిరంతరంబు వెలుగు పూలు నేలకు బత చల్లువాడు సకల తీర చుట్టూ భూమిని పగల రాత్రి తిప్పివాడు లేడి పరుగులత వేడి గుర్రములాడించేవాడు అతనేమో మండ కొలిమి సాగరముతో తరిమి ఆ నింగి సాగరాల మధ్య బంధము జలచక్రము ఆ జలచక్రానికి బంధమైన బతుకమ్మ పండుగ ఇంకా అందం. అందుకే ప్రకృతిలో జీవితం వానే కాదు ఓ పక్షి ఎన్ని రకాలైన మీ దగ్గర పాడాలన్నది కానీ ఓ పుల్ల మా
చాలా బోసన్న అద్భుతంగా పడినాడు జానపదం. నిజంగానే నేనన్నా మా ఊరికో జానపదమైనా. జానపదం అంటే మాయదారి మసమనే కాదు, పాడినారు. ఇస్తున్నగిరి కొసరి సిరుకుల మామ, ఇస్తున్నగిరి కొసరి చిరుకుల మామ, ఇంటి వాళ్ళట పొమ్మని చెప్పు, ఇంటి వాళ్ళట పొమ్మని చెప్పు మామ, వారవాకిలినేమని చెప్పు. But let's get one now, okay? శుక్రవారం Camera or without the camera? శుక్రవారం అట్లా తత్తి మామ, అట్లనే ఒక శ్రీరావంపో. Thank you. ఇట్లా ఇంటి వెనక బంగి చెట్టు మామ, ఇట్లా ట్యూన్లు ఉంటాయి. రాయలసీమలో వస్తే తెలంగాణ వస్తేనేమో తెలంగాణ ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డు నీడల తిరిగే వసదేవుడేడి యాలరాడి నీలవరుడు అమ్మయ్య నిజమాయనేమో. ఏ పాటిస్తున్నావు? ఎన్ని పాటలు పాటలు తెలంగాణ వచ్చినాక ఏందన్నాం, తెలంగాణ వచ్చినాక ఎవరు తెచ్చేది కాదు. ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగెను. ఒక దిగులు బండలాగున్న ఎంతకాలం మనకు ఎండిన సెలిమండిన అనుభూతి కలిగెను. శ్రావాణి ముందె మేలుకొని శంఖమూదెను, ఆషాఢమప్పు చడిసి అడుగు వెనక్కి కేసెను. శరవెట్టినట్టి పొడిసి పొద్దు పరుగులా పొడిసి పొద్దు మెరుపులా సారీ నిప్పులా సింధు దక్కి డప్పులా మళ్ళీ గల్లి పందెం ఆడే పైలా వడ్డ బొప్పులా కదలాగువా 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 పరుగులా పొడిసి పొద్దు మెరుపులా సింగారే నిప్పులా సింధు దక్కి డప్పులా పల్లె పట్టు పందెం ఆడే పైలా వడ్డ బొప్పులా కదలాగువా.
ఎంత సకల జనుల పేరే సకల జనసమ్మ. ఎన్ని రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి ఇక్కడ. మాకంటే ఎక్కువ ఆవేదనతో మీరున్నారు ఆ ఉద్యమ ఊపులో. ఎందుకంటే నేను అడిగిన మా ఊరి పైన మరి ఓటు ఎక్కడ వేస్తూ అన్నా, మా వాడన్నాడు ఓటేడనే వేస్తీరన్నా అన్న. నా ఓటు దాని ఓటు నా పెళ్ళమే బుద్ధి. ఏ రాష్ట్రములలో ఎవడు పంపిన గాని అమ్మ తోడు విసికి బలకమ్మ ఉన్నది. ఆయకట్టు చర్మేను ఆదాయం ఎంత గాని రోజు బీరు దాపి బిర్యానీ తినబెట్టే మా కులపు లీడరే మచ్చిక వేసుకొని చీపు లిక్కరు నీకు చీపుకుంటాదని జానివాకరు మందు నాకు తెచ్చిచ్చిండు. జానివాకరు మందు లేబులు బాగుంది, జానివాకరు మందు లేబులు బాగుంది, లోపలున్నదంతా తూలుపేట మాలు. తాగి ఊగి నేను సోలిపోతా ఉంటే ఎతక
లేకపోయిందైతే యాదికున్నది గాని యాడ గుద్దిందో నా గెరకలేకపాయే. అంటే ఉద్యమం, ఎన్నికలు, అదే కాదు. దీని నుంచి ఇవాళ తెలంగాణ ఓకే. నేను అడిగిన రవి సార్, మన వీళ్ళు వచ్చింది కదా అమెరికాకు అన్నా అమెరికాకు వస్తే ఎట్లా ఉన్నది? అమెరికాలో ఎట్లుంది సార్? బ్రహ్మాండంగా, మామూలు కాదు. అర్ధమూలే దారులు, అంతస్తుల మేడలు, సంధ్య పూట విందు కొరకు స్టార్ డాన్స్ బ్రేకులు, నీకు సోకులుంటాయి ఎన్నో తిర్ర ఫ్యాషన్ షోలంటారా, ఇంటి మీద విసుగు పుడితే డిస్కో తెగులంటారా, గాంధీజం కూడా వేస్ట్ అట. డల్లాస్ లో మామూలు లేదు. ఈ ఆనందంలో ఉన్న మనుషులు ఒకటనే కాదు. ఈ క్రమంలో మామూలు అడిగిన ఏం కాలం వచ్చింది తెలంగాణ అంటే, ఓ వారే మావోనికి వచ్చిందంట ఓ కళ, ఓ వారే మావోనికి. ఆ పాట మీరు విన్నారు? చాలా జబ్బకు సంచి అండి. ఓకే, ఎన్ని పాటలు మీకోసం అంటే ఈ రాత్రి పాడాలన్నది. రాత్రి అంటే సక్కనైన సిక్కని రాత్రి, సుక్కలు నవ్వినవి ఊర కుక్కలు కూసినవి, నవ్విన సుక్కలు చూసి నక్కలు తొక్కులాడినవి తోవకు అడ్డం పోయింది, పాడి పాడి గుడ్డెల్లాడు పాట మానిండు పాత గోడ కొరిగింది, కాలి కాలి గూటి దీపం కరుగుతున్నది నిద్ర కొరుగుతున్నది, కునికి కొనికి కోడి మునుక తీసింది, పలికి పలికి గోడబల్లి పిలుపు నాపింది, సెంతకొచ్చిన పిట్టకు చెట్టు పొత్తిలేసి ఆకులతో పొడుపు కథ, ఆకుల సబడిలో పొడుపు కథలు చెప్పింది, తోపులకు వచ్చిన జంటకు సీకటి దాపును చూపింది, తానే కాపలగాసింది. ఇక్కడ ఊర్లో మా ఊరికి పోతే ఇది ఉండే, కూసుంటే కూర కాడ, ఇప్పుడేముంది? కూసుంటే కూర కాడ, లేకుంటే సార కాడ, ఊకుంటే టీవీ కాడ, సోకుంటే దాపు ఏడా. లేదు, వాళ్ళు గమ్మన ఆకు చూలోన ముఖంగా సీమ సుస్థిరపూత వివెనల వియ్యంగా వేప శాఖల కొసలు ధూపమారతులివ్వ సిక్కని హరిదార కొప్పెర ముసుగుతో చెక్కిళ్ళ నిగ్గుళ్ళ సిగ్గులకే పల్లె మొత్తం మోసపోయింది. ఒక్కటే కాదు, ఎన్ని రకాల వంగడాలు మన సారులు శాస్త్రవేత్తలు, ఒడిపిల్లు గురిగలు ఎడిసల పరసాకు తుంగ ముస్తియాలు తూటి కూర తాటి దయలు దేవదారు నేతాకులు బొద్ది కూర ఈత అలసంద కందులు మందు అన్ని రకాల ధాన్యం అంతా వారిపోయి ఊరికోత ఏముందంటే బీపీడి బియ్యం, రొయ్యల కూర. అందుకని మనం ఆంధ్ర వాళ్ళను బాధపడదు బాబు, విడిపోతే బాధ ఎంది తెలుగోడా, మన ఇద్దరికి సుఖమేర తెలుగోడా, మన యాసలో తేడున్న తెలుగోడా, మన భాషంతా ఒక్కటే తెలుగోడా. ఓకే కాదైంది. రెండు ముక్కాలనే తెలుగోడా, రెండు ముక్కాలనే తెలుగోడా, నీకు గండమే లేదురా తెలుగోడా, నీకేమి తక్కువ నాకేమి ఎక్కువ, జగమంతా కొనగలిగే ఎంకన్నా నీకుండు. లేడా? ఉన్నాడు. జగమంతా కొనగలిగే ఎంకన్నా నీకుండు, సిగలోన గంగున్న మల్లన్న నీకుండు, నాగావళి వంశధార చంపావతి గోస్తని తాండవ పంప శారద నదులు పెన్న సోమశిల పినాకిని నదులు జీవనదులు నీకు తెలుగోడా, ఇంత బాధగల ఎడిపేల తెలుగోడా, నీకేమి తక్కువ నాకేమి ఎక్కువ. అందుకని నిర్లేపాను, ఇద్దరం ఒకటే. ఏమైంది మరి? ఇద్దరం విడిపోతే భూమి బద్దలైతుందా? అవుతుందా? కాదు. ఆసారి చెప్పండి రవి. ఇండియా పాకిస్తాన్ వలె ఇనుప కంచబడుతుందా? రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, అంటే తప్పేం కాదు, మనం కూడా మొక్కజొన్న అమ్మొచ్చు. ఎవరు నువ్వు పద్యం బాగా వాడితే ఒనుసు మోరు కొట్టొచ్చు, నీ ఇడ్లీ బండి అడ్డ జాగా నీవే నిలుపుకోవచ్చు, హౌసింగ్ బోర్డు కుకటి పెళ్లిల హాయిగా నీ ఉండొచ్చు, వనస్థలిపురములు మన వార్డు మెంబర్ అవ్వచ్చు, ఎగురం రాగడి ఉంటే పత్తి వేసుకోవచ్చు, నువ్వు చెమట తీసి బతుకుతుంటే శరీరం ఎయ్యొచ్చు, డల్లాసుల డాటతోని దోస్తి బలం ఉండొచ్చు.
నీవు బోసును గౌరవించితే మేము సప్పట్లు కొట్టొచ్చు, మేము బాలును దోలికొస్తే భక్తితో నమ్మొచ్చు. బోసైన బాలైన తెలుగోడా మన తెలుగు జాతి బిడ్డలే కదే తెలుగోడా. ఏ కోయిలైతేనేమి పాడే పాటంతా ఒకటే, కానీ దిగదిగ మోతాల దిమ్మట్ల దరుగుల తలతల మెరుపుల తనవెల్ల పరువాల ఎంత చక్కని తల్లి తెలుగోడా. కృష్ణ ఏడి కురుకుతుంది తెలుగోడా. మహారాష్ట్రలో పుట్టి మానేలపైకొచ్చి ఇసుక తిందెల మీద ఇంపుగా ఆటాడి కొమ్మల్ల రెమ్మల్ల కోలాటమే వేసి జున్నువోలే పొంగి మిన్నునే ముద్దాడి ఉరుముల్ల మరుపుల్ల మావుల్ల ముంచుతూ ఉరికురికి ఆ కృష్ణ ఏడాగినాదిరా. ఆడారింటి తోటాలల్లా ఆటాడుతున్నది పత్తి శీలాకేమో సత్తువా ఓసింది మినుప తీగలకేమో తడిపింది నీ గొంతు సన్న ఒరి సేల వెన్ను సల్లగనివిరి. గుంటూరు జిల్లాల గుత్తుల మిరపకు పత్తిళ్ళ పాలిచ్చి పొగాకు రెమ్మలకు మంచిగా బలము పెంచినావు. కానీ మా తెల్లజొన్న సేలకు తెలుగోడ తెడ్డు చూపి పాయరా కృష్ణమ్మ. ఇక్కడ బాధ వాళ్ళ మీద బాధది. నీ అన్నదమ్ములు ఉత్తరమే జాతి ఒక్కటే నిజముగా నేను ఒప్పుకుంటా మాట. అన్నదమ్ములిద్దరమే ఆత్మబంధము నిజమే. అన్నదమ్ములిద్దరుంటే ఆస్తి వంచుకోరా చెప్పు. తెలుగు గంగకు నీళ్లు అలిగల్లిపోతుంటే పలుగురాళ్ళు దేలి పాలము నడిచింది. కుడి కాలు వాదిక్కు కులికినట్టు జలము ఎడమ కాలు వదిక్కు ఏడ్చినట్టుంటాది. మొన్న ఆగస్టు నెలలోన ఆసాగరు డ్యాము అంత ఎత్తున నీళ్లు దుంకిపోతా ఉంటే అంచున ఉన్నట్టి దేవరాకొండకు మంచి నీళ్ళను కూడా ముంచుకోనియలే. ఇక్కడ మన పంచాయతీ, ఇక్కడ మన పంచాయతీ. అందుకే వేరుపడ్డ తెలంగాణ పేరు మోగగా, వేరుపడ్డ తెలంగాణ పేరు మోగగా జగిసి పారె గోదావరి పరవశించెను. జగిసి పారె గోదావరి తనువార నీళ్ళనిస్తానని అభయమిచ్చను. అనువనువున తరిమల్ల సిరులు దొరలున్నాయో. బాబు తర్వాత హలో ముందర పెట్ట పరుగుల రాని కృష్ణవేణి దారి మల్లగా. ఇప్పుడు మళ్ళీ కవితకు వచ్చినదే, కేసీఆర్ వచ్చినదే, కోదండరాం వచ్చినదే, మనం మొత్తం కుటుంబం లాగున్నాం. అదే సందర్భంలో ఆంధ్ర ప్రాంతంలోని ప్రజలకు కూడా మన అన్నదమ్ములే, వాళ్ళని ఎవ్వరు కూడా సాగు దెబ్బలు కొడతాము, ఆ దెబ్బలు కొడతాము తిక్క మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే మన వాళ్ళు అది కూడా మన సోదరులే, రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. పరుగుల రాని కృష్ణవేణి దారి మల్లగా కరువన్నది ఇంకా నిఘంటువుల దాగనున్నదో. కొన ఊపిరితో కొట్టుకునే ఊట బావులు తన ప్రాణం ఇంకా నిలుసునని భరోసా ఉన్నాయో. రాతి సరికల్లున్న తావేలు తాతలు 300 వస్తాయి. రాతి సరికల్లున్న తావేలు తాతలు తమ రాత మారుననే మూసులదేలనున్నాయో. ఆర్కజొన్న సద్దజొన్న వరి రకంబులు ఆ పత్తి కన్నా ధర ఎక్కువ పలుకనున్నాయో. మరపొవుడల్లా వెగటు మురికి ఆగనున్నదో. మన ఊరి బల్ర పాల తీపి పెరగనున్నదో. జపాను కన్న మిన్నగా 10 ఏళ్ల లోపల మన తెలంగాణ తల్లి భూమిలో నిలువనున్నదో. వద్దు వద్దన్నా ఉండొద్దుండొద్దన్నా ఉండినోళ్ళు ఉన్నగాని నీతిగా గుండె మీద చెయ్యేసిక లెక్క తీస్తే ఇంటరు 10th నల్ల సింత పోతాయో. 2 లక్షల కొలువులు మనకు వస్తాయో. ఎన్ని రకాలు అప్పకవి పోతనా సోమనాథలా వానమామలై గోన బుద్ధారెడ్డిలా కవనము కండాలు దాటి పారనున్నదో. యక్షగానము మేళము ఉగ్గుతాళము అచ్చమైన తెలుగు తల్లి అగ్రస్థానము. శతకాలు కీర్తనల కవాలి తత్వము జగాల నెల్ల జోలలోపు తెలంగాణము. జగాల నెల్ల జోలలోపు. అందుకే తల్లి బతుకమ్మ డల్లాసుకొచ్చరో. తల్లి బతుకమ్మ డల్లాసుకొచ్చరో. తల్లి బతుకమ్మ డల్లాసుకొచ్చారు. మన పల్లె సగసు మోసుకొచ్చి, మన పల్లె సగసు మోసుకొచ్చి కొలువు తీరరు. తంగేడు గునుగులు
తంగేడు గునువులు పోక బంతి చేమంతులు ఆ పూల రాసి వరుసగా పేర్చి ఉన్నదో సిస్టమ్ పై వడివడిగా సిస్టమ్ పై వరకు చేసే అక్కలు పట్టు సీర కట్టుకొని పట్టు సీరతోని బతుకమ్మ నెత్తుకొచ్చిరో ఖండాంతరాలు దాటి ఉన్న పరదేశమూల బతుకుతున్న తమ వారి పైన కరుణ ఖండాంతరాలలోన బతుకమ్మ మెరిసే వరుణ. ఎన్ని రకాల జీవితాల నుంచి పాడుతున్నప్పుడు, అందుకని టైం ఎంత తెలియదు, చాలా పాటలు వాళ్ళే. సంత పాట, నేను మా ఊరికి పోయినా, మందెట్ట పోతుండు ఎలమంద వాడు కమ్మ ఎలమంద, చూస్తే చిన్న పోరాగాడు ఎలమంద, వన్య రుమాలే కట్టిండు ఎలమంద. రవి వన్య రుమాలు నీ వెనక పడుతున్నా కడతావు, అంగిలేనుంటిపై గొంగడే సూపుండు వేసుకున్నా వేసాడు, అడ్డ పంచన బుడ్డ కోసిగా పెట్టిండు కిర్రు తోళ్ళు సోళ్ళు కాళ్ళకు తొడిగిండు వేసిండు కదా రవి. ఇవన్నీ మనం కూడా వేస్తాం. ఒకటి చేసిన అతను కంది జొన్న కొయ్యాలల్లా ఎలమంద కంసు పిచ్చోలే పోతుండు ఎలమంద, ఏలడంతా లేడు ఎలమంద, 1000 మందకే వస్తాదు ఎలమంద. కరిసేటి పామైన కన్న తల్లని మొక్కు. తెలంగాణలో ఇంత రెచ్చగొట్టిన లగడపాట అశోక్ బాబు రెచ్చగొట్టిన ఒక్క ఆంధ్రప్రదేశ్ చేయాలి, అంత మానవత్వం ఉంది. నో ప్రాబ్లం, నేను చెప్తాను, ఎందుకంటే నాకు కూడా నా ప్రోగ్రాంలో ఆంధ్ర. కరిసేటి పామైన కన్న తల్లని మొక్కు, కొచ్చేటి దొంగైన కన్న తండ్రి అంటాడు, చెట్టు గుట్టలు నాకు చుట్టాలు అంటాడు. మనం అంటాం పుట్టే కందిరీగల కూడా ఎలమంద, వాటి పోయే చేత పనిది నీ కనపడుతున్న ప్రపంచంలో. పుట్టే కందిరీగల కూడా ఎలమంద, వాడు అందవే కంటాడు ఎలమంద. ఇది ఎక్కరాని కొమ్మలెక్కి నరుకుతాడు, ఎత్తైన గుట్టలు ఎల్ల తిరుగుతాడు. మీరు లేపకండి, ఏమైంది? ఆయన మస్తు పిలుస్తాడు. ఎత్తైన గుట్టలు, ఇప్పుడు ఈతకాలం ఉందండి, ఎవరైనా ఈతకాలం ఉంటే పోయి తాగొచ్చు, ఏముందా ఏంటి అంత ముఖాలను మాడిపోయినాయి. ఎక్కరాని కొమ్మలెక్కి నరుకుతాడు, ఎత్తైన గుట్టలు ఎల్ల తిరుగుతాడు, వాగుళ్ళ గుంపుళ్ళ రాగాలు తీస్తాడు. చెరువు గట్టున నిలిచి ఎలమంద, సంద మామూల నవ్వుతాడు ఎలమంద. తుమ్మ నీడా ఉంటే ఎలమంద, అమ్మ ఒడిలా మురిసిపోతాడు ఎలమంద. ఇంత మంచి ఎలమంద ఊరిపోయినామన్నా. పోయి అడిగితే మంద నుంచి గొర్రె పిల్ల మంది పొలముల పోయిందా అని, తప్పిపోయిన గొర్రె పిల్లకై తుమ్మలు తావులు వెతుకుతూ పూత పెట్టితే ఆవిడ దూరము గాథగా వినపడుతుండేది. ఇప్పుడు తప్పిపోయిన గొర్రె పిల్లేదని తిప్పుతున్నాడు సెల్లు నెంబరు. మాయసుడు మాయాదుడమ్మ సెల్లు కోడు మాయా, నడుము చుట్టూ ఉడుమును పట్టు ఊపిరి బిగబట్టినట్టు, మట్టలున్న తాటి చెట్టు కొట్టకోనాదాకన ఎక్కు, ఎత్తైన చెట్టు మీద లొట్టికెంత సొగసోజుడు, నింగిలోని సందామామ పొంగై లొట్టిలకొచ్చినట్టు, ఆ కారిన పొంగు వంపుతుంటే కాలు రింగైతుంటది పైన, చెట్టు మీద కళ్ళు లొట్టి సెల్లు కానుక పేరామైనది. అప్పులోని నెంబారైతే మోగి ఆగిపోతది, లవరు చేసిన నెంబారైతే చెప్పకనే చెవి కాడికి పోతది. అప్పులోని నెంబారైతే మోగి ఆగే సెల్లు, లవరు చేసిన నెంబర్ అయితే చెప్పకనే చెవికిపోయే సెల్లు, ఆలి చేసిన నెంబరు ఎందుకో అడ్రస్ చెప్పదు సెల్లు. సెల్లు ఒక మార్పు, జీవితంలో మామూలు మార్పు కాదు. అందుకని గ్రామాల్లో మీరికన్నారు ఆడవాళ్ళు చూస్తే జానివాకర్ లేపు కాదు, వాసన సప్పురాకు రాములయ్యా, నువ్వు ఒడిపించుకున్నదంతా రాములయ్యా.
జీవితం. అప్పులెంత సప్పులెంత అడ్డమైన ఖర్చులెంత పట్టకెంత బాధకెంత సుట్టం వస్తే ఎందుకెంత ఎత్తుకున్న చిట్టికై పొట్ట మార్చుకున్నదెంత బాధ వల్ల రోగం వస్తే బతకనీక మందుకెంత బర్త్డే పార్టీలాయే బాసుమతి కేకులాయే బాసుమతి వాసనాయే షాంపూల తానమాయ స్టార్ టీవీ బిల్లులాయ వంట గ్యాస్ పొయ్యిలాయ నింపనిక తిప్పులాయ 1000 ముందు కడితే చాలు రయ్యమని కారు వచ్చే ఎచ్చులాకు కారు అని రాములయ్య దాంట్లో ఏం పోసి నడుపుతావు రాములయ్య. నారాయణ కోచింగ్ కు ఊరిలో ఎంత ఊసే చైతన్య కాలేజీకి చేతుల శ్రీమంత వాయే ఐఐటి రామయ్య గారు ఆదర్శమేమాయే ఆఖరికి అమెరికాలో తిరుగుతున్నాం మన వాళ్ళతో వచ్చినప్పుడు పోయినప్పుడు వసూలు చేసే చంద ఎంత అన్ని చేసుకున్నా గాని అప్పులోడు తిరుగుతుంటే ముఖము తప్పుకొని తిరగలేక అప్పులోడు తిరుగుతుంటే రాములయ్య ముఖము తప్పుకొని తిరగలేక రాములయ్య ఆలోచించి ఆలోచించి రాములయ్య ఒక్క దినమంతా ఆలోచించి రాములయ్య ఏమి చెయ్యాలనాని రాములయ్య నువ్వు చేసినావు పెద్ద ఎత్తు రాములయ్య అప్పులోని తిట్ల కదిరి రాములయ్య అయ్యప్ప మహాలేసినావ రాములయ్య. ఇది జీవితం. ఈ జీవితం నుంచి జబ్బకు అప్పటి అయిపోదా ఒక పల్లె అయిపోతే జబ్బకు సంచి ఓకే. ఇది ఈ రాత్రి ఇంతసేపు మీరున్నారు. చాలా పాటలు ఉన్నాయి. మనం సమయం బాగున్నది అన్ని పాడి నీ విసుగు చేద్దు ఇక ఓకే. నాకైతే చాలా సొంత పాట వాడుంటుంది, ఎరకల్లాన పాట వాడుంటుంది, గల్దీసినది అన్ని వాడాలంటే కానీ అన్ని వాడితే మొత్తం వానకు ఇప్పుడు బాగలేదు. మొత్తం మేటి మొక్కులు నిండి కమ్ముకున్న రేయి గూటిలోని పిట్ట గుడ్డోల వెన్నెల తోపు సోకులు పండి పులగించే తరువాయి తాటి రేఖల కళ్ళు నురుగోల వెన్నెల మొగలి పూల గుత్తిల సమురు లేని దీపముత్తుల వెన్నెల ముంచె సాటుపోయింది. అది వెన్నెల సాటుపోయినప్పుడు మీతో పాడించినందుకు ఓకే ఓకే థ్యాంక్ యూ. చాలా దెబ్బకు సంచి చేతుల జెండా జాతర